మానసా హిల్స్ అనేటువంటి ఒక ప్రాంతంలో కేజీఎఫ్ తరహా, మనమందరం కేజీఎఫ్ 2, 1 అని చెప్పని సినిమాలు కూడా చూసినాం. అదంతా ఒక మైనింగ్ మాఫియాగాళ్ల సినిమా. అది కేజీఎఫ్ మైనింగ్ మాఫియాగాళ్లను మరిపించేటట్లుగా, వాళ్ళని తలదన్నేటట్లుగా మానసా హిల్స్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి యొక్క చలువతో, వారి యొక్క ప్రోద్బలంతో ఏ రకంగా మైనింగ్ మాఫియా జరుగుతూ ఉంది, తర్వాత ఏ రకంగా క్రషింగ్ జరుగుతూ ఉందని చెప్పని స్పష్టంగా మొట్టమొదటిసారి ఈ అంశం పైన గొంతెత్తి పొలికేక పెట్టింది శాసనసభలో ప్రతిపక్ష ఉపనాయకులైనటువంటి ఒక హరీష్ రావు గారు. మొట్టమొదటిసారిగా దానిపైన పత్రికా సమావేశం పెట్టినరు. శారదాపీఠం చెందినటువంటి ఒక గురుదేవుల వారు హరీష్ రావు గారిని పూజకు రమ్మని పిలిస్తే పోతూ పోతూ వారు చూసినటువంటి ఒక ఉదంతాన్ని, ఇదేమి ఇంత పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ జరుగుతూ ఉన్నది, ప్రభుత్వం ఏమైనా గుడ్డిగుర్రం పళ్ళు దొవుతుందా అని చెప్పని పత్రికల్లో మాట్లాడడంతో పాటు లోతైనటువంటి ఒక సమాచారంతో అటు మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్లకు కంప్లైంట్ చేసినారు, జిల్లా కలెక్టర్ వారికి కంప్లైంట్ చేసినారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారికి కంట్రోల్ చేసినారు, జిల్లా కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసినారు. ఇట్లా అనేక మంది కంప్లైంట్ చేసినప్పటికి కూడా దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టుగా వ్యవహరిస్తూ విచ్చలవిడిగా గుట్టలు గుట్టలు గద్దలు లెక్క దోచుకపోతూ ఆ రోజు వందల కోట్ల రూపాయల స్టోన్ క్రషింగ్కు పాల్పడుతూ ఉంటే, బాధ్యత ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష పార్టీగా కేటీ రామారావు గారు, మా కార్యనిర్వాహక అధ్యక్షులు హరీష్ రావు గారి యొక్క ఆదేశాల మేరకు ఒక నిజ నిర్ధారణ కమిటీ ఆ రోజు మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. పోయినటువంటి ఒక మేము అక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్మిషను లేదు, మైనింగ్ డిపార్ట్మెంటు పర్మిషన్ లేదు, కలెక్టర్ల పర్మిషన్ లేదు, లోకల్ ఆర్డీఓ ఎంఆర్ఓ పర్మిషన్ లేదు. స్థానిక పోలీసుల చలువతోటి గుండాగాళ్ల లెక్క మొత్తం పర్యావరణాన్ని దెబ్బతీస్తూ, ప్రజల ఆస్తులను విధ్వంసం చేస్తూ, ఎందుకంటే అది పర్యావరణం సంబంధించిందైనా లేకపోతే ప్రభుత్వ భూమి అంటే ప్రజల ఆస్తులను విధ్వంసం చేస్తూ మొత్తానికి 100 కోట్ల రూపాయల విలువైనటువంటి ఒక రాళ్లను తరలించుకుపోతూ ఉంటే, దానిపైన కూడా మళ్ళీ కంప్లైంట్ చేసి సమ్టైమ్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ మొట్టమొదటిసారి హరీష్ రావు గారు గొంతెత్తింది ఫిబ్రవరిలో. సమ్టైమ్ ఇన్ ద మిడ్ ఆఫ్ ద మార్చ్ నిజ నిర్ధారణ కమిటీ అక్కడికి వెళ్ళి మేమంతా వెళ్ళి చూసి వచ్చినాం. ఇవాళ ఎంత అండి డేటు? 5వ తారీఖు మే. మార్చి పోయింది, ఏప్రిల్ పోయింది, మే అంటే దాదాపు 60 రోజుల తర్వాత కుంభకర్ణుడు, హైడ్రా అనే ఒక కుంభకర్ణుడు నిద్రలేసిండు. ఇల్లు గాలినాక ఆకులు పట్టుకునేటువంటి ఒక ప్రయత్నం చేసినట్టుగా 100 కోట్ల రూపాయల విలువైనటువంటి ఒక ప్రకృతి సంపదను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించిన కంపెనీలు దోచుకుపోయిన తర్వాత 2 నెలల పాటు బీఆర్ఎస్ పార్టీ, హరీష్ రావు గారు, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఇంకా పెద్దలందరూ కూడా పెద్ద ఎత్తున గొంతెత్తి మొత్తుకొని ఈ దోపిడిని అరికట్టండి అంటే, మొద్దు నిద్రపోయినటువంటి ఒక హైడ్రా పొద్దుగాల ఇవాళ జేసీబీలను పంపించి కూల్చివేతలకు గురి చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. మేము అడుగుతూ ఉన్నాం హైడ్రాను, ఎక్కడ పడుకున్నారు సార్ మీరంతా? వేర్ హ్యావ్ యూ స్లెప్ట్ ఫర్ 2 months మిస్టర్ రంగనాథ్? 2 నెలల పాటు ఎక్కడ పడుకున్నది ప్రభుత్వం? ఎవరి భయంతో మీరు 2 నెలల పాటు కాలయాపన చేసిండ్రు మిస్టర్ రంగనాథ్? యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. 2 నెలల పాటు నెత్తి మీద నోరు పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ ప్రత్యక్ష పోరాటాలు చేస్తున్నా, వినతి పత్రాలు అందిస్తున్నా, దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంటే, హైడ్రా వాళ్లకు తానా అంటే తందానా అంటూ 2 నెలల పాటు ఎక్కడ నిద్రపోయినరు రంగనాథ్ గారు? సమాధానం చెప్పండి. వుడ్ యూ అలౌ ఎ కామన్ మ్యాన్ టు డూ ద సేమ్ థింగ్? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నా తెలంగాణ అల్లుడా? తెలంగాణకి ఏమైనా అల్లుడా? కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా, లేకపోతే తెలంగాణను మొత్తం దోచుక తినవయా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని చెప్పని రాసిచ్చిందా ఏమైనా క్యాబినెట్? 2 నెలల పాటు కాలయాపన చేసి కూల్చిండ్రు. శుద్ధ పూసలు లెక్క నిన్న క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత పతివ్రతలైనట్టు, శుద్ధ పూసలైనట్టుగా పత్రికా సమావేశం పెట్టి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటే నవ్వాలనా ఏడవాలనా అర్థం కాల. 24 గంటల పాటు ఒకప్పుడు కరెంటు కష్టాలు, కర్రబట్టి కిరణ్ కుమార్ రెడ్డి కరెంటు ఉండదని చెప్పినటువంటి ఒక పరిస్థితి నుండి 24 గంటల పాటు కరెంట్ ఇచ్చి అటు పరిశ్రమలను, రైతులను, గృహస్థులను అందరినీ ఆదుకున్న కేసీఆర్ గారి పైన కరెంట్ ఇచ్చిన పాపానికి సిబిఐ విచారణ జరిపించాలా అని చెప్పని శుద్ధపూసల లెక్క సత్యవచనాలు పలికిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఘనాపాటి చరిత్ర ఏందా అంటే, హైడ్రా at 9:16, 9:18
హైడ్రా మీడియా అఫీషియల్ గ్రూప్లో పెద్ద పెద్ద ప్రవచనాలు చేసినారు. అక్రమ మైనింగ్పై హైడ్రా కఠిన చర్యలు, ఒకే రోజు 6 ప్రాంతాల్లో హైడ్రా ఆపరేషన్లు, 6 క్రషింగ్ యూనిట్లకు తొలగించిన హైడ్రా, 12 ఆర్ఎంసీ ప్లాంట్లు తొలగింపు. ఏం గడ్డి బీకినరువా? 12 ఆర్ఎంసీ ప్లాంట్లు పెడతా ఉంటే గడ్డి బీకినారు మీరు ఇన్ని రోజులు. 6 క్రషింగ్ యూనిట్లు పెట్టడం. క్రషింగ్ యూనిట్ అంటే అదేమన్నా జేబులకి వెళ్ళి తీసి పెట్టేది? అదేమన్నా ఇది క్రషింగ్ యూనిట్ అదేమన్నా? యూ బ్లడీ హ్యావ్ టు. ఇట్స్ హ్యూజ్ ఎలిఫెంట్ సైజ్ ఎలిఫెంట్, 100 ఎలిఫెంట్లు ఉంటే ఒక క్రషింగ్ యూనిట్ అవుతుంది. అంత పెద్ద మెషిన్లు పెడుతుంటే స్థానిక పోలీసులు కానీ, ఎంఆర్ఓ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ, పొల్యూషన్ కంట్రోల్ డిపార్ట్మెంట్ కానీ ఎవడి పర్మిషన్ లేకుండా వీడు ఇంత పెద్ద పెద్ద మైనింగ్ పాల్పడతా ఉంటే, సరే 2 నెలల తర్వాత లేచిండు తీసిండు అని చెప్పని అనుకుంటే ఏమేమో చెప్పిండు ఇంట్లో. నేను మీకు చెప్పవలసిన అవసరం లేదు, మీడియాకు తెలుసు. దాంట్లో ఏం రాసిండు? అక్రమ మైనింగ్ జరుపుతున్న యూనిట్లను డిస్మాంటిల్ చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ హైడ్రాకు విజ్ఞప్తి చేసినట్టు. ఈయన ఎప్పుడు నిద్ర లేచిండో తెలియదు. ఎలాంటి అనుమతులు లేకుండా యూనిట్లకు లేకుండా చేస్తున్న యూనిట్లను తొలగించామని గౌలిదెడ్డిలో గ్రేట్ ఇండియా మైనింగ్ సంస్థ, వట్టినాగులపల్లిలో 3 చోట్ల పరమేశ్వరింగ్ స్టోన్ క్రషర్, శ్రీ లక్ష్మీ కన్స్ట్రక్షన్స్, పృథ్వీ స్టోన్ క్రషర్, కోత్వాలగూడలో రాఘవ స్టోన్ క్రషర్ అని చెప్పని హైడ్రా పొందుపరిచింది. రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరిదో దునియా అంతా తెలుసు. ఐరిసు, రాఘవ, ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది. ఇది బట్ పాయింట్, అసలైన డ్రామా ఇక్కడ చూడరిగా. ఇది 9 గంటల డ్రామా. 12 గంటల డ్రామా ఇంకోటి మొదలైంది. మీడియా మిత్రులు దయచేసి గమనించగలరు. కోత్వాల్గూడలో ప్రస్తుతం జరుగుతున్న కూల్చివేత చర్యలు రాఘవ కన్స్ట్రక్షన్కు సంబంధించినవి కావు అని చెప్పని పెట్టినరు. అవి తిరుమల మెటల్ ఇండస్ట్రీకి చెందిన క్రషింగ్ యూనిట్పై చేపడుతున్న చర్యలు మాత్రమే అని చెప్పని 12 గంటలకు, అంటే దాదాపు 3 గంటల తర్వాత కోత్వాల్గూడలో క్రషింగ్ యూనిట్ తొలగింపుపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ. కోత్వాల్గూడలో తొలగించిన అక్రమ క్రషింగ్ యూనిట్ తిరుమల మెటల్ ఇండస్ట్రీకి చెందింది. రాఘవ స్టోన్ క్రషర్ యూనిట్ తొలగించామని తప్పుడు ప్రచారం జరిగింది అని చెప్పని రంగనాథ్ గారు అప్పుడు పెట్టిందేమో మీడియా గ్రూప్లో పెట్టింది ఆయన పిఆర్ఓ. ఐ డోంట్ థింక్ దట్ వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ది హైడ్రా కమిషనర్ పిఆర్ఓ వుడ్ హ్యావ్ నాట్ కెప్ట్ ఇట్. రంగనాథ్ గారు, యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ టు ద పీపుల్. ఈ 3 గంటల కాలంలో నిన్ను ఎవరు బెదిరించినారు? ఎవరికి భయపడి నువ్వు ఈ రిజాయిండర్ ఇచ్చినావు? ఎవరికి భయపడి? మా ప్రవీణ్ అన్ననే అక్కడ రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించిన కంటైనర్ పైన పెయింట్ వేస్తే ఆ పెయింట్ నాయన చేయితో తుడిపి చూపెట్టిండు. ఏమరా నాయనా మీరు, ఇగో ఇది కథ, ఏమరా నాయనా మీరు రాఘవ కన్స్ట్రక్షన్ కంటైనర్ ఉంటే దీనికి పెయింట్ వేసి ఎవరిని మభ్యపెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పని దాన్ని చెడిపేసి మరి మా కృషాంక్ ఇలా జైల్లో ఉన్నాడు. మా కృషాంక్, మా ప్రవీణ్ అన్న ఇద్దరు కలిసి దీన్ని చూపెట్టినరు. ఇది వెన్ వీ వెంట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిషన్ ఆధారంగా పోయిన తర్వాత. సిగ్గుందా మీకేమైనా? రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నారా మీరేమైనా? నీతి, నిజాయితీ, ఇంగితం, విఘ్నత ఏమైనా ఉన్నదా మీకు? అసలు ఏం నేర్చుకోవాలి మిమ్మల్ని తరాలు? లేదా మిమ్మల్ని చూసి అధికారులు ఏం నేర్చుకోవాలా? ఇంత స్పష్టంగా అది రాఘవ కన్స్ట్రక్షన్ చెందింది అని చెప్పని స్పష్టమైన ఆధారాలతో ప్రూవ్ చేసిన తర్వాత దాన్ని ఒప్పుకుంటూ హైడ్రా కమిషనరే 9 గంటలకు మీడియా గ్రూపుల్లో వార్తలు పెట్టిన తర్వాత, ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన తర్వాత 12 గంటలకు ఏం జరిగింది? వాజ్ దేర్ అన్ అండర్ టేబుల్ ట్రాన్సాక్షన్? వాజ్ దేర్ అన్ ఇల్లీగల్ ఇంటిమిడేషన్ ఆర్ క్రిమినల్ ఇంటిమిడేషన్ అగేన్స్ట్ ది హైడ్రా కమిషనర్? ఏం జరిగింది? దేనికి హైడ్రా కమిషనర్ లొంగిపోయి ఈ రిజాయిండర్ ఇచ్చిండో తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. అంటే ఇది కేవలం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి యొక్క ఒత్తిడికి లోబడి హైడ్రా కమిషనర్ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకోసం అని చెప్పని రాఘవ కన్స్ట్రక్షన్ను దోషిగా ప్రజల ముందు నిలబడటాన్ని నుండి తప్పియడం కోసం అని చెప్పని ఇవాళ ఒక తప్పుడు వ్యాఖ్యానాన్ని మళ్ళా ప్రజల్లోకి జొప్పించేట ఒక ప్రయత్నం చేయటం న్యాయమా సార్? యు ఆర్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ సార్, Indian Police Service. You are not a servant to Ponguletti Srinivas Reddy. You are a servant to the Constitution.